హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చందు. ప్రజెంట్ మనమైతే నెల్లూరు దగ్గర ఏట్ల పండుగ అయితే జరుపుకుంటూ ఉంటారనమాట. ఇక్కడైతే మన నెల్లూరు ప్రజలే కాకుండా నెల్లూరు నలుమూలల నుంచి ప్రజలందరూ కూడా తరలి వచ్చి ఇక్కడైతే ఈ పండుగ అయితే పాల్గొంటూ ఉంటారు. సో దీనికి సంబంధించి కూడా ఈ ప్రదేశం మొత్తం కూడా ఏర్పాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే వేలాది మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు కదా. దీనికి సంబంధించి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలని చెప్పి కూడా ఇక్కడ మనకు సంబంధించి కూడా ఈ లొకేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఒకసారి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయో చూద్దాం పదండి. అంగరంగ వైభవంగా జరిగేటటువంటి ఈ గొబ్బెమ్మల మహోత్సవ కార్యక్రమం నెల్లూరు నగర నియోజకవర్గంలోని పెన్నా తీరంలో ఏదైతే రేపు సాయంత్రం జరగబోతుందో దానికి సంబంధించి ఏర్పాట్ల పరిశీలన నిమిత్తం ఈరోజు కమిషనర్ గారు, స్థానిక కార్పొరేటర్ అస్మా మైనుద్దీన్ గారు, క్లస్టర్ ఇన్ఛార్జి బాబులు గారు, మహిళా క్లస్టర్ ఇన్ఛార్జి రేవతమ్మ గారు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు బాబన్న గారు, ఇతర నాయకులు అందరితో కలిసి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు పరిశీలించడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులందరూ కూడా. గౌరవ రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు స్వయంగా నారాయణ సార్ గారే 2 రోజుల క్రితం ఈ ప్రాంతానికి వచ్చి ఎక్కడెక్కడ ఏం చేయాలా, భక్తులకు కావాల్సినటువంటి ఎక్కడా కూడా ఏ రకమైన చిన్నపాటి ఇబ్బంది జరగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించేదానికి ఏమేమి చేయాలనేది చాలా స్పష్టంగా అధికారులందరూ కూడా ఆదేశాలు ఇచ్చి ఇక్కడ ఏ విధంగా పనిచేయాలో మా అందరికి కూడా చెప్పి పనిచేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి జిల్లాలోని ప్రధాన దేవాలయాలకు సంబంధించిన దేవతామూర్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తారు. వారందరి దర్శనాని కోసం, గొబ్బెమ్మలను వదిలేదానికోసం నగరం నుండి నలుమూలల నుంచి ఇక్కడికి వేలాదిగా భక్తులు తరలి వస్తారు. కాబట్టి వారికి ఎక్కడా కూడా చిన్నపాటి ఇబ్బందులు లేకుండా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా కలిసికట్టుగా ఈ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. ఇదే కాకుండా ఈసారి ప్రత్యేకించి 13 జిల్లాలకు సంబంధించి, ఉమ్మడి 13 జిల్లాలకు సంబంధించి ఏదైతే ఆ జిల్లాల్లో ప్రత్యేకత ఉందో అవన్నిటి కూడా ఇక్కడ 13 స్టాల్స్గా ఏర్పాటు చేయించి నారాయణ సార్ గారు వాటన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. 13 జిల్లాల నుంచి కళాకారులు కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు. వారందరికీ అన్ని రకాల ఏర్పాట్లు కూడా నగరపాలక సంస్థ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంది. కాబట్టి రేపు సాయంత్రం జరగబోయేటటువంటి ఈ గొబ్బెమ్మ మహోత్సవ కార్యక్రమానికి నగర ప్రజలందరూ కూడా విచ్చేసి దీన్ని తిలకించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. గౌరవ పురపాలక శాఖ మంత్రులు వారు ఆఫీసర్స్ రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసి ఉన్నారు. అదేవిధంగా పలు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు గౌరవ మేయర్ గారు, స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా అధికారులు ఇక్కడికి వచ్చేసి జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలించడం జరిగింది. అన్ని కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎవరికి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ వచ్చి వారి యొక్క భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకునేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. సో పెన్నా నది పక్కనే ఉండే ఈ ప్రదేశంలో అయితే ప్రతి సంవత్సరం కూడా మనకైతే ఇక్కడైతే ఏట్ల పండుగ అయితే జరుపుకుంటూ ఉంటారనమాట. సో దీనికి సంబంధించి ఎంతోమంది వేలాది మంది భక్తులు అయితే తరలి ఇక్కడికి వస్తారు. కాబట్టి దీనికి సంబంధించి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉండాలని చెప్పేసి మన పెన్నా నదికి ఆనుకునే ఉండే గట్టి ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి కూడా మొత్తం బ్యారిగేట్లు అయితే కట్టడం జరిగింది. ఈ బ్యారిగేట్లు కట్టడం వల్ల నీళ్ళల్లో పడే అవకాశాలు ఇవన్నీ కూడా తక్కువ ఉంటాయి. దీనికి సంబంధించి కూడా రాత్రి అంటే సమయం కూడా లేట్ అయ్యే కొద్దీ మనకి వాతావరణం అండ్ లైటింగ్ కూడా మారిపోతూ ఉంటుంది కదా. దీనికి సంబంధించి కూడా జనాలు ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పి లైటింగ్ ఏర్పాటు కూడా ఇక్కడైతే చేస్తూ ఉన్నారనమాట. అంటే రోడ్డు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలని చెప్పి మనకి పెన్నా బ్యారేజ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇక్కడ రోడ్డు దాటంగానే మనకి క్లియర్గా ఈ వేలాగా ఒకటి రోడ్డు లాగా వేస్తున్నారనమాట. అంటే జనాలు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా తప్పిపోకుండా ఇలా ఉండాలని చెప్పి కూడా ప్రతి ఒక్క జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉన్నారు. అంటే లైటింగ్ సంబంధించి కూడా ప్రతి ఒక్కటి కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రతి దగ్గర పాయింట్ల వైజ్గా పెట్టుకొని ఆ పాయింట్ల వైజ్గా లైటింగ్ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే భక్తులు వచ్చి ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా జరగకుండా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు.